హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పు చేసి వ్యాపారం చేసేటప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఒక 5 ఈ వీడియోలో చూద్దామండి. అలానే అప్పు త్వరగా తీరిపోవాలన్నా కూడా ఈ 5 జాగ్రత్తలు తీసుకుంటే త్వరగానే తీరిపోతాయండి. దానికంటే ముందు ఈ ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోలో ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. మన ఛానల్లో 1,00,000 రూపాయల నుండి 10,00,000 వరకు కూడా అప్పుని ఏ విధంగా క్లియర్ చేయొచ్చో అనే ఐడియాస్ చాలా ఉన్నాయండి. ఎవరికైనా అవసరం ఉంది అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి. ఇవన్నిటి వల్ల అప్పులు తీరిపోతాయి అంటే తీరవండి. కాకపోతే ఇందులో ఏదో ఒక ఐడియా మీకు నచ్చి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో వీడియోస్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఒక ఐడియా నుంచే కదండీ 10, 15 ఐడియాలు పుడతాయి. నేనైతే అలానే అనుకుంటానండి. ఒక ఐడియా నుంచి 100 ఐడియాలు వస్తాయి అని చెప్పేసి నేనైతే అనుకుంటాను. సరేనండి. ఇక మనం మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. అప్పండి. మనం ఏదైనా వ్యాపారం చేయడానికో లేదా మరి ఏ ఇతర కారణాల వల్ల అప్పు చేశామండి. ఉదాహరణకి ఎవరి దగ్గర నుంచో అప్పు మన బంధువుల్లోనో లేదా మన ఫ్రెండ్స్ దగ్గర నుంచో చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచో అప్పైతే తీసుకున్నాము అనుకుందాము. మనకి వాళ్ళు ఆ అప్పు ఎందుకు ఇచ్చారండి? నమ్మకంతోనే కదా ఇచ్చారు. కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికైనా కావచ్చు, లేదా మనకి మరొక అవసరం మనుషులకన్నాక ఇప్పుడు కాకపోతే మరొకసారైనా అవసరం వస్తూ ఉంటుంది. కాబట్టి మరొక అవసరం వచ్చినప్పుడు మళ్ళీ అప్పు పుట్టాలి అని చెప్పేసి అనుకుంటే ముందు ఉన్న అప్పునైతే తీర్చాలండి. అంతే కదా! ఈ రోజుల్లో ఏముందంటే అప్పులు బాగా ఎక్కువైపోవడం వలనో, ఎక్కువ స్ట్రెస్‌కి గురవడం వలనో చాలామంది తలకు మించిన అప్పులు చేయడం వలనో తీర్చలేకపోతున్నారండి. కారణం ఏదైనా మరొకసారి ఇంకొక 1,00,000 రూపాయలు పుట్టాలి అంటే వాళ్ళకి అప్పు ఇవ్వడానికి మిగిలిన వాళ్ళు కూడా చాలా భయపడతారు కదా! ఆల్రెడీ 10,00,000 ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా ఊరు నుండి 10,00,000 తెచ్చారనుకుందామండి. చుట్టుపక్కల వాళ్ళ దగ్గర అక్కడ ఇక్కడ తెచ్చి వ్యాపారం పెట్టడానికి. అది మనం తీర్చలేకపోయాము. కనీసం వాళ్ళు టైం అడిగినా సరే వాళ్ళు ఇవ్వట్లేదు అనుకుందామండి. అప్పుడు ఒక్కొక్క లక్ష కట్టుకొని వస్తే అది తీరిపోతుంది. అది కొంచెం కష్టమే. కానీ ఎలా అయినా తీర్చేయాలి. అలా కాకుండా మీరు మాకు ఇచ్చారు, మేము వేరే వాళ్ళకి ఇచ్చాము, ఇప్పుడు మా వల్ల కాదు అని చెప్పేసి చేతులెత్తేసే వాళ్ళు ఈ రోజుల్లో చాలామందినే చూస్తూ ఉన్నాము. దానివలన ఏంటంటే అప్పు పుట్టడమే కష్టమవుతుందండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. సరేనండి. మనం మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఉదాహరణకి వ్యాపారానికి 1,00,000 రూపాయలు అప్పు తెచ్చారు బయట నుంచి అని చెప్పేసి అనుకుందామండి. ముందు తెచ్చినటువంటి ఈ 1,00,000 రూపాయల అప్పును తీర్చడానికి ట్రై చేయాలండి. అంతేగాని ఆ 1,00,000 రూపాయల అప్పు తీర్చకుండా మనకి వ్యాపారం బావుందని ఇంకాస్త పెట్టుబడికి అవసరమని ఇంకో 1,00,000 రూపాయలు వేరే చోట నుంచి తీసుకొస్తాం. లేదా ఆ ఉన్న వ్యాపారానికి ఇంకా హంగులు ఆర్భాటాలు కలిపి ఇంకా ఎక్కువ వ్యాపారం పెంచుకోవడానికి ఇంకో చోట నుండి ఇంకొక 1,00,000 రూపాయలు తెస్తామండి. లేదా వ్యాపారంలో మనకి మళ్ళీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి కాబట్టి, లేదా మనం జీతాలది ఇవ్వాలి కాబట్టి, దానికోసం అని చెప్పి కూడా మనం బయట నుంచి ఇంకొక 1,00,000 రూపాయలు అప్పు తెచ్చామండి. ఇలా అప్పుల మీద అప్పులు తెస్తూనే ఉన్నామనుకోండి, ఉన్న అప్పుకి అప్పు పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదండి. కాబట్టి ఎప్పుడైనా సరే మనం తెచ్చినటువంటి ఫస్ట్ 1,00,000 రూపాయలు ఉంది చూసారా? ఆ 1,00,000 రూపాయల అప్పుని ఉత్సాహంగా కట్టడానికి ట్రై చేయండి. అంతేకాని మరొక అప్పు చేయడానికి ఉత్సాహం చూపించకూడదండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో అనేక రకాలైనటువంటి అప్పులండి. అవి లోన్స్ కావచ్చు, ఈఎంఐస్ కావచ్చు. ప్రతి ఇంటికి ఇంచుమించు ఒక చిన్నదో పెద్దదో ఎంతో కొంత అప్పు అయితే ఉంటూనే ఉంటుందండి. ఇక్కడ నేను ఉదాహరణకు చెప్తున్నాను ఇది. వ్యాపారం బావుందండి. మంచిగా అభివృద్ధి జరుగుతుంది. వ్యాపారం జరుగుతున్నంతసేపు ఉన్న అప్పును తీర్చుకోవటమో, లేదా మనకి రేపటి కోసం ఒక రూపాయిని దాచుకోవడమో చేయాలి కానీ, చాలామంది ఏం చేస్తారంటే, వ్యాపారం చాలా జరుగుతుంది కదా! ఇప్పుడే మనం రిచ్ అయ్యామని చెప్పేసి అందరికీ చూపించుకోవాలి అని అతి ఉత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారండి. అది తప్పేమీ కాదు.
మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళని కూడా మన దర్పం ఏంటో మన టీవీ ఏంటో చూపించుకుంటాం, అది తప్పేమీ కాదు. కానీ ఇప్పుడే కదండి వ్యాపారం జరుగుతుంది. ఇప్పుడే వ్యాపారం జరుగుతున్నప్పుడు మనం బ్రాండెడ్ వస్తువులకి, లేదంటే సెల్ ఫోన్స్కి, లేదంటే డెకరేషన్ ఐటమ్స్కి, బ్రాండెడ్ బట్టలకి, బ్రాండెడ్ చెప్పులకి కనుక జరుగుతున్న వ్యాపారం మంచిగా ఉందని చెప్పేసి ఉన్న డబ్బులను కాస్త వీటి మీద తగలేసామనుకోండి, అప్పుడు మనకి తీర్చాల్సిన అప్పు తీరదు, సేవింగ్ చేసుకోవాల్సిన మనీ ఉండదు. మనలో చాలామంది చేసే తప్పు అదేనండి. వ్యాపారం బాగుంది, బాగా జరుగుతుంది అనగానే ఫస్ట్ ఈఎంఐలో లోన్ వస్తుంది. ఎందుకంటే వ్యాపారం ఉంది కాబట్టి లోన్ వస్తుంది, లేదా క్రెడిట్ కార్డ్ వస్తుందండి. అప్పుడు ఎవరైనా ఏం చేస్తామండి, ఫస్ట్ మనకి గుర్తొచ్చేది ఏంటి, ఐఫోన్. ఎంత పెద్ద వ్యాపారం పెట్టామో ఐఫోన్ లేకపోతే ఎలాగా అని చెప్పి ఐఫోన్ తీస్తాము. ఇంత బాగా వ్యాపారం జరుగుతుంటే నడిచెందుకు వెళ్ళి రావటమో, బైక్ కొనుక్కోలేమా అని ఒక బైక్ తీస్తాము. పోనీ అదేమన్నా చిన్న బైక్ తీస్తామండి, అబ్బే లేదు. 2 లక్షలు 3 లక్షలు పెట్టి బైక్ తీస్తాము. బైక్తోనే సరిపెట్టుకుంటామండి. ఇంటిల్లిపాది ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అంటే కారు. తప్పు లేదండి, వ్యాపారం 2-3 సంవత్సరాలు సజావుగా మంచిగా సాగితే ఇవన్నీ కొనుక్కున్న తప్పులేదు. కానీ మనం చేసే తప్పు ఏంటంటే, డబ్బులు కనబడగానే నిజం చెప్పాలంటే కళ్ళు పులిసిపోతాయనే చెప్పచ్చండి. దానివలన బైకు, కారు ఇవన్నీ కాక మళ్ళీ హోమ్ లోను ఇవన్నీ కూడా తీసేసుకుని తలకు మించిన భారాన్ని అయితే పెంచేసుకుంటున్నాం. అంతే కదా, ఈ రోజుల్లో జరుగుతుంది ఇదే. మీరు గమనించారో లేదో, చాలామంది ఇళ్లలో ఇలానే జరుగుతుంది. అది అవగాహన లేకో లేదా అతి ఉత్సాహం వలన కూడా కావచ్చండి. అందరినీ అనట్లేదు, జాగ్రత్త పరుచుకునే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ఇక అప్పు ఇలా పెరిగినప్పుడు అప్పుడు మొదలవుతుందండి టెన్షన్, ఈఎంఐ టెన్షన్. ప్రతీ నెల కారుకి కట్టాలి, బైక్కి కట్టాలి, ఐఫోన్ కొనుక్కుంటే దానికి కట్టాలి ఐఫోన్కి. ఇవి కాక ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు వస్తే మన వ్యాపారం బాగుందని గొప్పతనంగా చాటుకోవడం కోసం అసలే కారు కొన్నాం, బైక్ కొన్నాం, మరి వాటికి తగ్గ బట్టలు కూడా కొనుక్కోవాలి కదా. అప్పుడు ఏం చేస్తామండి, బట్టలకు కూడా పోసేస్తాం డబ్బులు. ఇలా 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచిపోద్దండి. మనం ఇక్కడ ₹1 అప్పు తీర్చలేదు, అలా అని ₹1 ఆదాను చేసుకోలేదు. అప్పుడు అర్థమవుతుంది మూడో సంవత్సరం కాసింత వ్యాపారం అనేది డల్ అయిన తర్వాత అప్పుడు గుర్తొస్తుందండి సేవింగ్స్. అప్పుడే వస్తారు అప్పులోళ్ళు కూడా అప్పు తీర్చండి అని చెప్పేసి. ఎందుకంటే 2-3 సంవత్సరాలు అయిపోతుంది అప్పు ఇచ్చేసి. ఇప్పుడు మొదలవుతుందండి అసలు కథ. లేనిపోని టెన్షన్ నెత్తి మీద పెట్టుకున్నామని ఇప్పుడు అర్థమవుతుంది. ముందు ఎవరికీ అర్థం కాదండి. ఎవరైనా చెప్పినా కూడా వినము. ఎందుకంటే వ్యాపారం సక్సెస్ అయ్యింది అన్న ధీమాతో ఉంటామండి. కాబట్టి ఒకసారి మనం ఆలోచించుకుని, మనకి వ్యాపారం బాగున్నప్పుడే ఆ అప్పు తీర్చాలి అన్న ఉత్సాహంతో అప్పు తీర్చేసామనుకోండి, మనకి తర్వాత పెట్టుబడికి మళ్ళీ వాళ్ళే తిరిగిస్తారండి మనకు అప్పు. అంటే ఇక్కడ నేను ఇవన్నీ కూడా ఉదాహరణకి మాత్రమే చెప్పానండి. మీ అందరికీ అర్థం అవుతుందని అనుకుంటున్నాను. కాబట్టి ఎవరైనా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాము అనుకున్నప్పుడు ఇలాంటి తప్పులు చేయకుండా వ్యాపారాన్ని అయితే మొదలు పెట్టుకోవచ్చండి. మరొక వీడియోలో చిన్న చిన్న అప్పులని ఏ విధంగా క్లియర్ చేయాలి అనేది మరొక వీడియోలో ఒక ఐడియా రూపంలో మీ అందరికీ తెలియజేస్తాను. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.